హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ శనగపిండితో హల్వా. దీనికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు చక్కెర, 1 కప్పు శనగపిండి, 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు సుజీ రవ్వ, చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక నెయ్యి అనేది కాగాక మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. వేగిన డ్రై ఫ్రూట్స్ను మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్పు సుజీ రవ్వ, 1 కప్పు శనగపిండి వేసుకొని సుజీ రవ్వ శనగపిండి కలిపి 2 పచ్చివాసన వేయే వరకు ఒక 5 to 10 మినిట్స్ బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నప్పుడు మధ్యలో మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. శనగపిండి అనేది వేగితే మనకు కమ్మటి వాసన వస్తుంది. మధ్యలో నెయ్యి వేసుకుంటూ శనగపిండిని అనేది బాగా వేయించుకోవాలి. 5 to 10 మినిట్స్ పడుతుంది మనకు శనగపిండి వేగే వరకు. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవద్దు, శనగపిండి అనేది మాడుతుంది. మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో 1/4 కప్పు పాలు పోసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకొని మనకు కొంచెం పొడిగా వస్తుంది. దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది కొంచెం కలర్ చేంజ్ రావడానికి మాత్రమే, స్వీట్ ఫ్లేవర్ అనేది ఏం చేంజ్ కాదు. ఇలా 2 మినిట్స్ మనం పసుపు వేసుకొని కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు చక్కెరకి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనకు చక్కెర అనేది కరిగే వరకు ఉంచుకోవాలి. దీనికి ఎలాంటి ఆకము అవసరం లేదు, చక్కెర కరిగితే సరిపోతుంది మనకు. ఇలా చక్కెర కలిగిన వాటర్ను పక్కకు పెట్టుకొని మళ్ళీ మనము ముందుగా తయారు చేసుకున్న శనగపిండిని అదే స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చక్కెర నీళ్ళు పోసుకోవాలి. చక్కెర నీళ్ళు కొంచెం పోసుకుంటూ కలుపుకోవచ్చు, ఒకేసారి పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా పోసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పీడ్ కలుపుతూ ఉండాలి. స్లోగా కలిపితే ఏంటంటే ఉండలు అనేది కట్టుతాయి. స్పీడ్ కలిపితే ఉండలు కట్టవు. ఒక 2-3 మినిట్స్ బాగా స్పీడ్ కలపాలి. కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎంత మనము కలిపితే అంత మనకు స్వీట్ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది కొంచెం పైకి తేలే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చెప్పిన విధంగా రావాలి హల్వా అనేది. సిమ్లో పెట్టుకొని కలపాలి. ఎంత కలిపితే అంత స్మెల్ బాగా వస్తుంది, ఎంత ఫ్లేవర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకు స్వీట్ అనేది హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన హల్వాను మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల శనగపిండి హల్వా రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.